ఈ జిల్లాకు సరిపోయినటువంటి విత్తనాల్ని, నాణ్యమైన విత్తనాల్ని సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. వచ్చిన విత్తనాల్లో కూడా ఇవాళ మొత్తం కల్తీ విత్తనాలు, మరి అనేక రకాల కంపెనీల పేరుతోని రైతుల్ని మోసం చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రైతులు విత్తనాల వల్ల, నాణ్యత లేని విత్తనాల వల్ల పంటలు నష్టపోయేటువంటి ఇది కనపడతా ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వాన్ని మేము అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేసిందంటే నాణ్యమైన అన్ని రకాల విత్తనాల్ని రైతాంగానికి సరిపడా 75% సబ్సిడీతో అందించాలని చెప్పి, ఉచితంగా ఎస్సీ రైతులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగ సమస్య ముఖ్యమైనది ఏదైతే ఉందో ఆర్థిక సమస్య, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ప్రకటించి ఈ రుణమాఫీ నేటి వరకు కూడా రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఏదో కొద్ది మందికి మాత్రమే తప్ప మిగతా రైతాంగానికి ఆ రుణమాఫీ జరగకపోవడం వల్ల ఈ రోజు మొత్తం రైతాంగం అప్పులు పుట్టినటువంటి పరిస్థితి, ఈ కొత్త అప్పు ఇవ్వలేనటువంటి స్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే ప్రకటించిన విధంగా 2 లక్షల